అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు అండి. ఒక మంచి అద్భుతమైన సాక్షి మీకు చూపెడతాను. శివశక్తి నా మీదకి వచ్చేది ఇంకా ఉరుకుతుంది. శివశక్తి నా మీదకి వచ్చేది ఇంకా ఉరుకుతుంది. ఈ అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, సత్యానంద అనే వ్యక్తి మీద శివశక్తి వచ్చి ఆయన ఒంటి కాలు మీద నిలబడి విభూది పట్టుకొని మరి అందరికీ ఇది చేస్తుండేవాడు అనమాట. శివశక్తి అనేది కరుణాకర్ సుగన్న మీదకి వస్తుందని విన్నాం, కానీ ఈయన మీదకి వస్తుందని గొప్ప సాక్ష్యం మీరు వినండి. విని మీరు మంచి కమెంట్ పెడతారని ఆశిస్తూ ఉన్నాను. టోటల్ వీడియో చూడండి. చివరికి ఆయన ఒక సేవకుడు అయ్యాడు. ఎలాగయ్యాడో చూడండి. ఒక రూమ్లోనే తల్లిదండ్రులు యేసుని నమ్ముకున్నారట. ఇంకో రూమ్లోనే ఒక వ్యక్తి యేసుని నమ్మని వ్యక్తి ఉన్నారట. వాళ్ళిద్దరిలో పరస్పరం ఎప్పుడు గొడవలే. అది ఎటకి దారి తీసింది, ఎలా దారి తీసింది? వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే, స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు, నేను పూజలు నా ఇంట్లోకి, నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా స్వామి నా చేతిలోని ఇట్లా మీ చేతిలోనే బొట్టు తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవుళ్ళను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవైశవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటే, యాప కొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా కాడు. ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు? ఆయన నన్నేంది కాపాడేది? నన్ను కాపాడుతాడు ఆయన. నేను హాస్పిటల్ వెళ్ళాలి, అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి. అయితే ఈయనేమో శివుడు భక్తుడు అండి, ఆమె యేసుక్రీస్తు భక్తులు అట. వాళ్ళు ఇలాగా జీవితం కొనసాగుతూ ఉంటే చాలా అద్భుతమైన సాక్ష్యం. కొద్దిగా మీరు వినండి. అద్భుతమైన సాక్ష్యం. సత్యానంద ఆయన పేరు, ఫోన్ నెంబర్ అవన్నీ ఉన్నాయి. తెలంగాణ సైడ్ వాళ్ళది. ఆయన తర్వాత ఆయన ఒకరోజు విపరీతమైన ప్రాబ్లం అయితే మరి ఎవరు నేను రక్షిస్తారు, ప్రార్థన చేసుకోమని, నేను ప్రార్థన చేసుకోను అన్న వ్యక్తి ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద వెళ్ళాడో ఆయన చాలా భయపడిపోయాడట. ఇక అందరూ యేసుప్రభుని దేవుడు అంటున్నాడు. దేవా నువ్వు నిజంగా దేవుడని నన్ను బాగు చేయమని అంటే దేవుడు ఆడికి బాగు చేసి, అయినా వాడు దేవుడి మాట వినలేదంట. అలాగా పోతూ ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. అలాగా మరి ఈయనేమో రాజన్న అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అలాగా ఫైనల్గా చూస్తే ఒకరోజు ఈయన పెద్ద సేవకుడు అయిపోయాడు. ఆశ్చర్యంగా యేసుప్రభు ఆయనకు ముట్టాడు, పెద్ద సేవకుడు అయిపోయి దుబాయ్ వెళ్ళి కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే అద్భుతమైన సాక్ష్యాలు మీకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఫోన్ నంబర్లు ఉన్నవి, సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో జరిగిన. దేవుడివేనా? అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా. ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు? ఆయన దేవుడు కాడు అని హిందూగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్ నేను ఎందుకు నీ దగ్గర కథ? నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా? నేను లోపలికి ఎందుకు రావాలా? నేను రాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు. ఎన్నో మంది తాగుబోతులను బాగు చేసాడట, ఎన్నో మంది వ్యభిచారాలను బాగు చేసాడట, సంతానం లేని సంతానం కలిగారు. మళ్ళీ మీరేమైనా తీసుకొచ్చి ఎయిడ్స్ బాగు చేయండి, అలా బాగు చేయడు దేవుడు. నిజంగా నమ్మిన వారికి మాత్రం బాగు చేశాడని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. బట్టలు తిందామంటే బియ్యం లేకుండే, వేసుకుందామంటే బట్టలు లేకుండే. నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరు కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు, ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను. ఆ విధంగా తిరుక్కుంటూ అటు నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నాకు బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం, ఆ దేవుడి ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం, 25 కిలోల బియ్యం ఇవ్వటం. ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర. అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర నలుగురుగా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు.
నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళందరూ కూడా, మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, అట్లా 80 మంది మారినరు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఆయన మంచి సేవ చేస్తున్నాడండి. మరి దేవుడు సత్యానంది వారి కుటుంబాన్ని దీవించిన గాక. చాలా మంచి సాక్ష్యం అండి. లలిత్ కుమార్కి, ఎక్స్ ప్రవీణ్ గారికి, వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళ సాక్ష్యమే కరెక్ట్గా ఉంటుంది. దేవుడు కాదు, ఆయన అసలు లేడు అని ఆయన చెప్తుంటాడు. ఆయన పేరేంటి, లలిత్ కుమార్ గారు. మరి ఏంటి అంటారు, ఇలాంటివి దీనికి ఏం చెప్తారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ గారు మీరేం చెప్తారు చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. చిన్న సాక్ష్యం మీకు పెట్టాను, మీ ఒపీనియన్ తెలియపరచండి. మళ్ళీ ఒక వీడియోలో మనం కలుసుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కాకపోతే వదిలేయండి. చిన్న కామెంట్ ఇది ఎంతవరకు నిజం అబద్ధం తెలుసుకోవాలి అని మీకుంటే మీరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఆ వ్యక్తితో మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియో కలుసుకుందాం.